హాయ్ హలో నమస్తే ఎస్ఆర్ మీడియా ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. నేను మీ జర్నలిస్ట్ మధుగాని రాణి. తెలంగాణ బియ్యం కావాలన్న ఫిలిప్పీన్స్ ఎందుకంత డిమాండ్? మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో చర్చలు. త్వరలోనే బియ్యం ఎగుమతులు మన దేశానికి కాదు ఇతర దేశాలకు అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ రైతులు చేరుకున్నారు. తాజాగా తెలంగాణ బియ్యం కావాలని ఫిలిప్పీన్స్ కోరింది. ఈ మేరకు ఆ దేశ ఆహార వ్యవసాయ శాఖ మంత్రి రోజర్స్ తెలంగాణ పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో బియ్యం ఎగుమతుల పైన చర్చించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన ఫిలిప్పీన్స్ మంత్రి బియ్యం ఎగుమతులు చేయాలని కోరారు. రాష్ట్రం నుంచి 3 లక్షల టన్నుల బియ్యం ఎగుమతులు ప్రతిపాదనలపైన ప్రాథమికంగా ఈ సమావేశం అయితే చర్చించారు. తెలంగాణ బియ్యం నాణ్యత గణనీయంగా మెరుగుపడిందని ఈ మేరకు మంత్రి ఉత్తమ్ రోజర్స్ కు వివరించారు. తెలంగాణలో ధాన్యం రకాలు బియ్యం నాణ్యత పైన తెలియజేశారు. అయితే ప్రస్తుతం విదేశాలకు బియ్యం ఎగుమతుల పైన 10% ట్యాక్స్ అయితే విధిస్తున్నారు. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ప్రభుత్వం రంగ సంస్థగా ఉంది. ఈ నేపథ్యంలో ఫిలిప్పీన్స్ బియ్యం ఎగుమతుల పైన సుంకం మినహాయింపుపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి సుంకం మినహాయించాలని కోరేందుకు సిద్ధమయ్యారు. త్వరలో ఫిలిప్పీన్స్ కు వెళ్లి బియ్యం ఎగుమతుల పైన మరో దేశ చర్చలు అయితే జరపనున్నారు. ఈ చర్చల అనంతరం బియ్యం ధర పైన నిర్ణయం ఉంటుందని పౌర సరఫరాల శాఖ అధికారులు అయితే తెలిపారు. మరి ఎందుకింత డిమాండ్? తాజా గణాంకాల ప్రకారం వరి సాగులో దేశంలోనే తెలంగాణ అగ్రగామికంగా ఉంది. వరి విస్తీర్ణం కొంతకాలం గణనీయంగా పెరిగింది. గతేడాది 12 మిలియన్ల ఎకరాలలో రైతు వరి సాగు చేయగా ప్రస్తుతం 26 మిలియన్ టన్నుల ధాన్యం అయితే ఉత్పత్తి అయింది. దాదాపు 220 రకాల విత్తనాలు రాష్ట్రంలో సాగులో ఉన్నాయి. ఇందులోనూ 60% వరకు మతక రకాలు, 40% ఫైన్, సూపర్ ఫైన్ వెరైటీలు కూడా ఉన్నాయి. సోనా మసూరి, హెచ్ఎంటి, సాంబా మసూరి, ఎంటియు 1010, IR 64, JCL వెరైటీలు పండిస్తున్నారు. ఈ బియ్యానికి ఇతర దేశాల్లో మంచి డిమాండ్ ఉంది. ఫిలిప్పీన్స్ కాకుండా అమెరికా, బంగ్లాదేశ్, UAE, ఉత్తర కొరియా దేశాలకు సైతం తెలంగాణ బియ్యానికి మంచి డిమాండ్ అయితే ఉందనే చెప్పుకోవాలి. తక్కువ గ్లైమిక్ ఇండెక్స్ ఉండే సూపర్ ఫైన్ రైస్ తెలంగాణ సోనా దేశవ్యాప్తంగా ఆదరణగా పొందింది. రాష్ట్ర ప్రభుత్వం సన్న రకాల వరి సాగును ప్రోత్సహించేందుకు ఈ సీజన్ నుంచి క్వింటాకు 500 బోనస్ ప్రకటించిన విషయం అయితే తెలిసిందే. మరి చూసారు కదా, వీడియో ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. కింద కనిపిస్తున్న కామెంట్ సెక్షన్ లో మీ విలువైన కామెంట్స్ రాసి మాకు పంపించండి. అలాగే ఎస్ఆర్ మీడియా ఛానల్ ని సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి.